ప్రపంచ యోగా దినోత్సవం 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగ భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం. అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11న జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, When we do yoga, we feel physically fit, mentally calm, and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self
with others, and with nature. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, Yoga comes from India and it is a very old tradition. But like all ancient Indian traditions, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2000 నుంచి 3000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,33,000 వేదికలపై 1,53,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరం ఉంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.